వీళ్ళు మేమనేది ఏంటంటే ముందైతే మీరు ఈ ఖరీఫ్ పంట ధాన్యం సేకరణ పూర్తి స్థాయి లోపల రైతాంగానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చేయవలసిన బాధ్యత మీపై ఉందని చెప్పి అంటున్నాను. దాదాపు నెల రోజులు గడిచిపోయిందే. ఇంతవరకు ఏదైతుందో అధికారికంగా నాట్ ఈవెన్ 25 to 30% ప్రొక్యూర్మెంట్ ఈస్ కంప్లీటెడ్. వీళ్ళ జిల్లా అన్ని కేంద్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ దీక్షలు చేపట్టి జిల్లా అధికార యంత్రాంగానికి మేము విజ్ఞప్తులు చేసినా కానీ ఇంతవరకు ఏ విధమైన స్పందన లేదని చెప్పి అంటున్నాం. వీళ్ళు జిల్లా అధికార యంత్రాంగం మిల్లర్లతో కుమ్ముక్కై రైతులు ఏదైతుందో పర్ క్వింటల్ 6 కిలోలు దగా చేస్తుంటే, ఓవర్లోడ్ చేస్తుంటే ఇలా టీఆర్ఎస్ నాయకులు కనబట్టం లేదానే? ఇది కేవలం అధికారుల కుమ్ముక్కుతోనే సరిపెట్టాల్సి వస్తుందా, లేక ఇందులో అధికార పార్టీ కూడా ఏమైనా భాగస్వామ్యం ఉందా? మిత్రుడు కమలాకర్ గారు ఎక్కడున్నారో కానీ గౌరవ మంత్రి గారు జిల్లాపై దృష్టి పెట్టండి అంటున్నా, రాష్ట్రంపై దృష్టి పెట్టండి. వీళ్ళు పౌర సరఫరా శాఖ మంత్రులు పనిచేసేదే రైతాంగాన్ని ఉపయోగపడేదే ఈ 4 రోజులు, ఈ నెల రోజులు నువ్వు పనిచేసేది. ఈ నెల రోజులు కూడా నువ్వు పని చేయకుండా నువ్వు ఎక్కడో కనబడకుండా మాయమైపోతుంటే ఎందుకని నీకు పదవి? వాళ్ళ దాగుడు మూతలు దోబూచులాడ చూస్తుంటే ఇలా రెండు కూడా కేంద్రం రాష్ట్రం రెండు తోడు దొంగల తయారని చెప్పంటు నేను 24 గంటలు కరెంట్ ఇస్తున్నా, నిన్ను ఎవడా 24 గంటల కరెంట్ ఇవ్వమన్నది? మాకు 9 గంటలు చాలు అని చెప్పంటే నేను 24 గంటలు ఇస్తున్నా. ఎందుకు? నీ కమిషన్ల కోసం ఇస్తున్నావు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.